మహానాడుపై అలాగే చంద్రబాబు నారా లోకేష్లపై కొడాలి నాని చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో వివాదాస్పదంగా మారుతా ఉన్నాయి. మరి మహానాడు స్థాయిని దిగజార్చారు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు వాస్తవం ఉంది? ఇదే అంశాలు మనతో విశ్లేషించేందుకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కర్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్, ఈ రోజున మహానాడు అనేటువంటిది హైబ్రిడ్ విధానంలో నిర్వహిస్తా ఉన్నారు. దానికి కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి. కానీ నిన్న కొడాలి నాని మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం, తెలుగువాడి ఆత్మగౌరవం అంటూ పెట్టిన పార్టీని ఈ రోజున పూర్తిగా రూపురేఖలు మార్చేశారు. చంద్రబాబు నాయుడు గారు అధికారం కోసం వంగి వంగి దాండాలు పెడుతూ ఆ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు అంటూ ఆయన చేసిన ఆరోపణలు, అలాగే ఈ మహానాడు ఎలా నిర్వహించేవాళ్ళు, ఎలా ఉండేది ఒకప్పుడు, ఈ రోజున ఏ స్థాయికి దిగజార్చారు అంటే హైబ్రిడ్ విధానంలో పెట్టడానికి తప్పుపడతా ఉన్నారు. అలాగే సంస్కారం మర్చిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు చూడండి, ప్రతిపక్షంలో ఉండి ఎంత హుందాగా వాళ్ళని చంద్రబాబు గారు, లోకేష్ గారు అని సంబోధిస్తున్నారు. కానీ వీళ్ళేమో గొడ్డలి, గాడిది గుడ్డు అంటూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు అంటూ ఆయన నిన్న చేసిన విమర్శలు ఎలా చూస్తారు? నేను ఎలా చూస్తానంటే, ఈ పిచ్చి కుక్కను ఎందుకు కొట్టలేదురా అని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు చాలా మంది. అందరిలో ఒకటే కోరిక, తెలుగుదేశం క్యాడర్ సమస్తం, తెలుగుదేశం క్యాడరే కాకుండా పార్టీ సానుభూతి పరులు, సామాన్య జనం కూడా ఇతను స్వరం వింటే కంపరం వచ్చేస్తుందండి. అందరికి బీపీ కూడా వచ్చేస్తుంది. నోరు మూసుకున్నాడు జనాల్లో. నోరు మూసుకుని మూల ముడిసిపెట్టుకున్న కుక్కను ఎవడో కొట్టడు కదా, వీడు ఎప్పుడు నోరు తెరుస్తారా అని చూస్తున్నారు. మధ్యలో కూడా వీడు ఇంకా 2-3 కేసుల్లో ఉన్నాడు. వీడు మట్టి గిట్టి ఇలా దాంట్లో ఇతను బుక్ చేద్దామంటే మెడకు బ్యాగ్ కట్టుకుని తిరిగి కూడా ఆపరేషన్ పరిగెత్తుకెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఏంటి లోపల దొబ్బుతారేమో అని. అప్పుడు తీసుకెళ్తే కనుక లబో దీపోమంట జడ్జి గారి ముందు చొక్క చూపిస్తాడు అన్నమాట. ఇది నాకు ఆపరేషన్ జరిగిపోయిందండి, అలా తప్పించుకుందాం అనుకున్నాడు. ఇప్పుడు కొంచెం కోలుకున్నట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా పోతే అన్నాడు. జగన్మోహన్ రెడ్డి బూట్లు నాకే కొడాలి నాని, కొత్త అక్షరం మొక్క రాని నాని లోకేష్ గారి గురించి లేదా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడా? నువ్వు నక్కం తొక్కావు. రోడ్డు మీద కాగితాలు ఏరుకుని వాడికి డబ్బులు మూడు దొరికినట్టుగా నీకు పదవులు దొరికేసినాయి, నీకు జూనియర్ ఇంటే దొరికేసాడు. రోడ్డు మీద కాగితాలు ఏరుకునే వాళ్ళు ఉంటారు కదా, స్క్రాప్ గా అమ్ముకుంటూ ఉంటారు కదా, పేపర్లో ఖాళీ ప్లాస్టిక్ బాటిల్స్ అమ్ముకునే వాళ్ళకి సడన్ గా ఒక కుప్పతోటి దగ్గర ఎవడో ఐటీ రేట్స్ అనో ఏదో మూట పాడేసి పోయారు అనుకోండి, అది దొరికేసినట్టు సడన్ గా ఎలా మారిపోతారు అలా మారిపోయి మెల్ల పూసల దండలు ఇలాంటివన్నీ వేసుకుని. ఎందుకంటే డెఫినెట్ గా నడమంతరపు సిరి నరం మీద కురిపిలాంటిది, మనిషిని చనిపేస్తా ఉంటది. దాంతో 4 సార్లు ఎమ్మెల్యే అయిపోయాడు, మంత్రి చేసాడు. ఆడు బతుక జీవిత సాఫల్యం అది. ఎంతో మంది ఎన్నాళ్ళు వేచి ఉన్నా కానీ దొరకని అవకాశాలు చంద్రబాబు నాయుడు గారి బెక్స్తో ఆడు బీఫామ్ దొరికేసింది, ఎమ్మెల్యే అయిపోయాడు 2 సార్లు. తర్వాత జగన్మోహన్ రెడ్డి దగ్గర పోయాడు, ఆడు బూట్లు నాకి బాగా నాకాడని చెప్పేసి మంత్రి పదవి కూడా ఇచ్చేసాడు. జగన్మోహన్ రెడ్డి మడతా కేఎన్కే. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కావాలి అతనికి. లక్ష్మీపార్వతి, కొడాలి నాని వీళ్ళు అడ్డం పెట్టుకుని వెళ్తే మాట్లాడిస్తాడు. ఆడు మాట్లాడితే ముఖం పాలు కొడతారండి. వీళ్ళు మాట్లాడితే చిచ్చి కుక్కలతోటి మనకెందుకని వదిలేస్తారండి. వాళ్ళు మురుగుతూ ఉంటారు. వీడు ఇన్నాళ్ళు కుయ్యమంటే లోపల పోయి కూర్చున్నాడు. వీడి సహచర రూపురేఖ లావణ్యాలు మారిపోయినాయి. రేపు మా పాడు మాట్లాడతాడు. ఇది ఏం చేస్తారు, ట్రైల్ వేసేయడమాట. దీనికి రియాక్షన్ ఎలా ఉంటుంది రియాక్షన్ డెఫినెట్ గా ఉంటుంది. ఇప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అశేష ప్రజానీకానికి ఒక విందు ఏర్పాటు చేస్తారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఎందుకంటే గొడ్డల పార్టీ, గాడిద గుడి నిజంగా గొడ్డల పార్టీయే. వాళ్ళు ఫ్యాన్ గుర్తు పెట్టుకోకూడదు, గొడ్డలు గుర్తే పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళ బాబాని ముక్కల కింద దరికిచ్చేసాడు. నువ్వు సిబిఐ వాళ్ళు ఎంత మసిపూసి మారడిగా చేసినా ప్రజలందరూ అదే నమ్ముతున్నారు. దిక్కు దివాణం లేకుండా, ఇవాళ కూడా గతి లేకుండా, ఏం మాట్లాడాలో తెలియకుండా, ఏం సూపర్ 6 ఎక్కడ సంకలం అయిపోయిందా అది మీకు ఒళ్ళు కళ్ళు బుర్ర పనిచేస్తున్నాయి. అసలు మీ బతుకు అసలు ఈ రకమైన పరిపాలన కానీ, ఈ రకమైన ఇది మీకు అలవాట్లేదు. ఎంతసేపు జీబులు కొట్టాలి, దోచుకు తినాలి, బటన్ నొక్కాలి. ఆ డబ్బులు పడతాయో పడవో తెలియదు. ఈ దొంగల ముఠాకి ఇది నచ్చదు. దయ్యాలకి ఏం నచ్చుతుంది? వేద మంత్రాలు. కానీ వేద మంత్రాలు పట్టిస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి బాగా సంబోధిస్తున్నాడు. వాటం చూడు, మాకు బయట టీవీలో చూస్తానికి డోకొస్తుంటే మీరు దగ్గర నుంచి ఎలా చూసి డోకొస్తుందో అయితే నాకు అర్థం అవట్లా. ఏనాడేమో మర్యాదగా గౌరవంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ అసెంబ్లీలో ఎంత దారుణంగా విక్రిస్తుంటే వెరినవులు అవుతుంది. మీకు ఆ నచ్చడం అనేటువంటిది జవహకో రుచి పుర్రకో బుద్ధి అంటారు. అలాగా లోపల వచ్చి దొబ్బునట్టున్నాడు. తాడి చెట్టులో ఉన్నావు, రేవులో తాడిలాగా పిడుగుపడిన టెంకెమ్మలాగా అయిపోయావు కానీ మాట్లాడు. పోయిది ఏముంటది? పుట్టిన 3 సైకిల్ తెగినాయి కదా, ఉంటే పోతా నిన్ను మడతలెట్టేస్తే దాన్ని అడ్డం పెట్టిన జనంలోకి వెళ్దాం అని చెప్పి నిన్ను మురమాయించినట్టున్నాడు. నిన్ను మడతలు పెట్టేస్తే జనం అందరూ బలి చేశారంటారు తప్ప నీకు సానుభూతి 1% కూడా రాదు. కొట్టించుకుందామని చూస్తున్నావు కదా, కొంతమంది కొట్టించుకుందామని చూస్తున్నారు సానుభూతి కోసం. వాళ్ళు సానుభూతి రావటం ఎందుకులే ఆగి ఉండొచ్చు, కానీ ఈ విషయంలో ఆగరు.
ఈ రియాక్షన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. డెఫినెట్ గా నీకు మడతలు, నీ మొహం 3 మొహాలు అవటం ఖాయం, అందులో అనుమానమే లేదు. ఎందుకంటే నీకేం రోగం వచ్చింది? ప్రభుత్వం మారింది, నువ్వు మాట్లాడిన మాటలకి, నువ్వు చేసిన శాస్త్రలకి, నువ్వు తిట్టిన తిట్లకి నిన్ను ఎగిరెగిరి తనాలా. రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలో బొబ్బర్లంక రామబ్రహ్మని ఇటుకెళ్ళి లోపల పడేయాలా. అయినా సరే నిన్నేం చేయలేదని నీ జీవితకాలం కాళ్ళు పడి ఉండాలి. నువ్వు మళ్ళీ ఏం చేస్తున్నావు? ఎగిరెగిరి పడుతున్నావు. నీకు తప్పదు, ఇంకా గుర్తుపెట్టుకో. అంటే ఈ రోజున మహానాడు అనేది హైబ్రిడ్ విధానంలో నిర్వహించుకోవడానికి కూడా తప్పుపడుతూ దాని స్థాయి దిగజార్చేశారు. ఎలాగో నిర్వహించుకుని నీకెందుకే, వాళ్ళని ఎలాగైనా నిర్వహించుకుంటారు. నీకెందుకు? నీ ముడ్డి నువ్వు కడుక్కో. నీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రజల్లో తిరగమను. నీ బాస్ ఉన్నాడు కదా, నీ ముఠా నాయకుడు, తాడేపల్లి కొంపలో దాక్కుంటాం కాకుండా రోడ్డు మీద రమ్మను. రోడ్డు మీద వస్తే భయం, మళ్ళీ వెంటనే పారిపోయి అక్కడ ఎలహంలో దాక్కుంటాడు. ఈ పోలీసులు వచ్చి తలుపు కొడతారని భయం. ఏ క్షణాన్ని ఏ కేసు మీద అడుగుదాం అని. పైకి లేకపోతే సింహం సింగిల్ గా వస్తా. ఎవరు సింహం ఇక్కడ? నువ్వు సింహం అనుకుంటున్నావేమో, నేను పిండి కూడా అనుకుంటలేదు. అతను ఒక మేనేటర్ అనుకుంటున్నాం, మేము నరమాంస భక్షకులు అనుకుంటున్నాం మిమ్మల్ని అందరినీ. మీకు సిగ్గులేదు? ప్రజల కాంట్రించి ఉమ్మేసిన 2 ఏళ్ళే అయింది, మీకు ఇంకా బుద్ధి రాలేదు. అసలు మీకు ఎందుకు ఓడిపోయాం మనం, ఏం జరిగింది, దానికి ఒక సమీక్ష గాని ఒక పశ్చాత్తాపం గాని పరివర్తన లేకుండా మళ్ళా మాట్లాడతా రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఉపాధి కల్పించడానికి పెట్టుబడి తీసుకొచ్చి అమరావతి పోలవరం పనులు పరిగెత్తించి సంక్షేమ పథకాల చెప్పినట్టు చెప్పడం కూడా అమలు చేస్తా. మరి అన్న క్యాంటీన్ మీరు ఎందుకు మూసారా చెప్పు? ఇప్పుడు సిగ్గులేని ముఖం, ఇంకా సిగ్గు లేకుండా నువ్వు సంక్షేమ పథకాలు సూపర్ గాడిద గుడ్డు. నువ్వు మాట్లాడేది గాడిద గుడ్డు, నిజంగానే అది గాడిద గుడ్డు పార్టీ జగన్మోహన్ రెడ్డి. ఇంతకన్నా పచ్చి బూతులు నువ్వు చచ్చి ఊరుకుంటా. నేను బూతులు తిడతా కొట్టగలదు. నేను ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలా. పిచ్చి పిచ్చి హాలతో ఊరుకుంటాను అనుకున్నావా? రోడ్డుకొచ్చినట్టు మాట్లాడితే మీరు అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి మేము అధికారంలో రెచ్చిపోతే చూస్తూ ఊరుకుంటాను అనుకున్నావా? కుర్రోడు నీ ఇంటి మీద కోడిగుడ్లు ఇస్తే మేమే ఆపాం, సగం చచ్చి ఉన్నాడండి. తర్వాత ఎవరన్నా ఆపే ప్రసక్తి ఉండదు, గుర్తుపెట్టుకో.